ఆర్ యు రెడీ? మన గురించి దేవుని దగ్గరికి వెళ్ళి నేరం మోపుతాడు. చెప్పండి, మన గురించి దేవుని దగ్గరికి వెళ్ళి నేరం. మన గురించి దేవుని దగ్గరికి వెళ్ళి నేరము. ఆడు మామూలుడు కాదు. మన దగ్గర నుండి ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గర. ఆడ అసలు మామూలు యాక్సెస్ కాదు. మనమన్నా కృపాసనం దగ్గరికి వెళ్ళాం, వీడు వెళ్తాడు అక్కడికి. కృపాసనం దగ్గరికి ఎవడన్నా వెళ్ళొచ్చండి బాబు. సాతన్ గడు వెళ్ళిపోతాడు ఆ వాగ్దానం పట్టుకొని. నీకేమో టైం ఉండదు, ఊరంతా తిరుగుతుంటావు. ఊరంతా తిరగడానికి టైం ఉంటుంది, మొబైల్ ఫోన్ చూడటానికి టైం ఉంటుంది. మోకాలు ఉంచండి అంటే నా టైం లేదే. మన గురించి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? నేరం చెప్తాడు. ఏం నేరం చెప్తాడు తెలుసా? ఎందుకు తెలుసా నేరం మోపేది? నీ మీద దేవునికి ఏం కలగాల? చెప్పండి నాన్న. విరక్తి కలగాల, కోపం కలగాల. ఇలాంటి ఎందుకు అని అనిపించేలా చేయాలని మన గురించి దేవునికి వెళ్ళి నేరం మోపుతాడు. అయ్యా బాప్టిజం తీసుకున్నాడు కానీ ఏ రోజు కూడా అది క్రమంగా లేడయ్యా. బాప్టిజం తీసుకుంది కానీ ఏ రోజు కూడా ప్రార్థన చేయడం నేను చూడలేదయ్యా. ఏ రోజు కూడా బతుకు బాగోలేదయ్యా. ఆడి బతుకు బాగోలేదయ్యా. ఇదిగో సోమవారం ఇలాగ ఉంటుంది, ఆదివారం ఒక్కరోజు వస్తాడయ్యా, అదే చాలా భక్తుడికి వస్తాడయ్యా. కానీ సోమవారం బతుకు చూడయ్యా, మంగళవారం బతుకు చూడయ్యా, బుధవారం చూడు, గురువారం చూడు, శుక్రవారం చూడు, శనించాడు అని నేరం మోపుతుంటాడు. అంటే మన మీద ఏం కలగాల? ఏం కలగాల మన మీద? దేవుడు మనం చూసానాలా? నా కుమారుడా 15 సంవత్సరాల నుండి చూస్తున్నాను రా, అయినా నువ్వు మారట్లేదు నాన్న. నేను వదిలిపెట్టేస్తున్నా అమ్మా. 15-20 సంవత్సరాలు నేను చూస్తున్నానమ్మా, అయినా నువ్వు ఇంకా మారు మనసు పొందట్లా, నేను వదిలేస్తున్నానమ్మా అని ఎవరు అనాలా? యేసయ్య అనాలా. కానీ మన యేసయ్య ఏమంటాడు తెలుసా? నేను ఆయనతో చెప్పా, నేను ఆయన్ని విడువను, ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను విడువను, ఎడబాయను. ఎడబాయను. మీకు తెలుసండి, పాపములో పట్టబడిన, వ్యభిచారములో పట్టబడిన యవనస్తురాల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు. అంటే దాని వెనకాల ఎవరున్నారు? సాతానుగాడు. ఆ యేసయ్య దగ్గర తీసుకురాగానే ఏం చెప్పాడు? నేరాలన్నీ మోపించేశాడు. ఎవరో? సాతానుగాడు. అంటే ఈ యవనస్తురాల మీద ఏం కలగాల? విరక్తి కలాలగా. కానీ యేసయ్య చేసింది ఏంటి తెలుసా? ఆమె పక్షాన నిలబెట్టి, యేసయ్య ఆమె పక్షాన నిలబడి సాతాను గాని తోసిపడేసాడు, శాస్త్రులను తోసిపడేశాడు, పరిశీలన తోసేశాడు. ఈరోజు కూడా యేసయ్య నీ మీద నా మీద నేరాలు మోపుతుండగా సాతానుగాడు యేసయ్య నీ పక్షాన నిలబడుతున్నాడు. యేసయ్య నీ పక్షాన నిలబడుతున్నాడు. యేసయ్య నా పక్షాన నిలబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ మీరు నామం చేసుకోవాలి. ఆర్ యు రెడీ? యవనస్తురాల మీద నేరం మోపుతుంటే యేసయ్య ఆమె పక్షాన్ని నిలబడి సాతాను గాని పక్కకి వెళ్ళిపోమన్నాడు. ఈరోజు నీ గురించి కూడా అదే చేస్తున్నాడు. నీ గురించి కూడా అదే చేస్తున్నాడు. నా గురించి కూడా అదే చేస్తున్నాడు. దేవుని గురించి మన దగ్గరకు వచ్చి నేరం మోపుతాడు. బాడు తెలివితేటలో. చూడండి మళ్ళా గట్టి చెప్పండి. దేవుని గురించి మన దగ్గరకు వచ్చి నేరం మోపుతాడు. కొంచెం గట్టి చదవండి అమ్మా. దేవుని గురించి మన దగ్గరకు వచ్చి నేరం మోపుతాడు. ఫస్ట్ మన గురించి దేవుడు చెప్తాడు, తర్వాత ఇన్నో ఉపవాసాలు ఉంటున్నావు, దేవుడు ఆలకెత్తనుకున్న ప్రార్థన. ఏం ప్రార్థన అది? ఏం ప్రార్థన? నువ్వేమో కరెక్టే తండ్రి. సెలవు పెట్టుకుని ఆదివారం మందిరానికి వస్తాను. చేపలు అమ్ముకోవచ్చు కదా, కాలేజీకి వెళ్ళొచ్చు కదా, షాపు తెరుచుకోవచ్చు కదా. ఆయనేమో 500 ఇమ్మంటాడు, నెలకి ఇమ్మంటున్నాడు. మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? మీ అమ్మాయికి పెళ్ళయిందా? టీవీ ప్రోగ్రాంకి ఇస్తున్నావా? దేశం భాగం ఇస్తున్నావా? ఏమన్నా అద్భుతం నీకు జరిగిందా అని దేవుని మీద మన మీద ఏం చేస్తాడు? ఎలా మోపుతాడు తెలుసా నేరం? దేవుని గురించి మన మీద నిన్ను పట్టించుకోడు. నీ ప్రార్థన ఆయన ఆలకించాడు. చేసేది మొత్తం ఈడు ఎవడో? మన ప్రార్థనకి జవాబు వస్తుంటే అడ్డగించేది ఎవడో? కానీ మనతో ఏమో చేంజ్ చెప్తాడు, దేవుడు ఆలకించట్లేదు అంటాడు. ఆడు ఎంత తంత్రగొట్టండి బాబు, ఎంత చండాలపోడండి బాబు. నువ్వు వాడు మాట నమ్మేస్తావు, కానీ మన ప్రార్థనకి జవాబు వస్తుంటే ఆపేసేది ఆడు.
వివాహం జరగనికుండా చేసేది, ఆపేసేది వాడు. పరిశుద్ధంగా బతకనికుండా చేసేది వాడు. మన జీవితాన్ని నిలబడనికుండా చేసేది వాడు. మొత్తం దేవుడి గురించి మొత్తం మనకు నేరం మోపుతుంటాడు. దానియేలు బతుకులో జరిగింది ఇదే. మోకాలుంచి ప్రార్థన చేశాడు, దేవా నా ప్రార్థన జవాబివ్వా, నాకు నువ్వు సాయం చేయవా, ఇదివరకు సాయం చేసేవయ్యా, సింహాల గృహలో సాయం చేసేవయ్యా, రాజుగారు మర్చిపోయిన కళ గురించి ప్రార్థన చేసే సాయం చేసేవయ్యా, ఇప్పుడు నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, నా సాయం చేయవంటే 10 రోజులు కట్టిక ఉపవాసం అండి. 10 రోజులు ఉపవాసం చేసిన జవాబు రాదే. 20 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన జవాబు రాదే. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా జవాబు రావట్లేదే. జవాబు రాకపోతే సాతాను గారి దానియేలు అన్నాడంట, దేవుని ప్రార్థన ఆలకించడు. మొన్నే ఆలకించాడు కానీ ఇప్పుడు ఆలకించడు. ఏం మోపుతున్నాడు? నేరం మోపుతుంటే దెయ్యంగాడి ప్రణాళిక తెలిసి, దెయ్యమా నా తండ్రి గొప్ప తండ్రి, నేను బబిలోనులో ఉన్నానని నా తండ్రికి తెలుసు, నేను ఇబ్బందులో ఉన్నానని నా తండ్రికి తెలుసు. కానీ దానియేలుకి తెలవదు. ఎవడైతే నేరం మోపుతున్నాడో దేవుని గురించి వాడే ఏం ఆపుతున్నాడని, దేవుని జవాబు ఆపుతున్నాడని. ప్రార్థన ఆపలా. 21వ రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే తన బిడ్డ యొక్క విశ్వాసాన్ని చూసి, ఇప్పుడు ఆమె అనాలి, నా మీద నేరం మోపిన, నన్ను నా మీద నేరం మోపిన సాతానుగాడి మాట నమ్మట్లా, సాతానుగాడి చెప్పి అలక్ష్యపు ఆ దుష్ట మాటలను నమ్మట్లా, నన్నే నమ్ముతున్నాడు. పరలోకము నుండి ఒక దేవదూతను కిందకి దించి, దానియేలు నీ ప్రార్థన నేను ఆలకించా, మరేంటి తండ్రి నాకు జవాబు రావట్లా? ఎవడైతే నీ మీద నేరం మోపుతున్నాడో వాడే మాదియా పార్శ్య శక్తి జవాబు రానీకు అడ్డం చేశాడు. నువ్వు వాడు మాట నమ్మకుండా నిలబడ్డావు గనక మీకాయేలు దేవదూతను పంపించి దాన్ని ఛేదింపచేసి జవాబు చెరెడి చేశాడు. దేవుని గురించి నీకు కూడా నేరాలు మోపుతాడు. వాడే మీ అమ్మాయి వివాహాన్ని ఆపుతున్నాడు, వాడే మీ అబ్బాయి వివాహాన్ని ఆపుతున్నాడు, వాడే ప్రమోషన్ ఆపుతున్నాడు, వాడే ముందుకెళ్ళకుండా చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు వేరే రకంగా చేస్తున్నాడు, అది పక్కన పెట్టండి. ఈరోజు టాపిక్ ఇది గనక, వాడే ఆపుతున్నాడు. నీ ప్రార్థన ఆపొద్దు. ఈరోజు మీకాయేలు దేవదూతను పంపించడు, యేసు రక్తమని ఉచ్చరించు చాలు. గట్టి చెప్పండి, యేసు రక్తమే చేయమనండి, యేసు రక్తమే చేయమనండి, యేసు రక్తమే చేయమనండి. మీకాయేలు దేవదూత అడ్డుపడే దాన్ని దూరపరిచినట్లుగా నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనీయకుండా అడ్డుపడుతుందో, ప్రమోషన్ రానికుండా అడ్డుపడుతుందో, గర్భఫలం కలగనీయకుండా అడ్డుపడుతుందో, నీ రాబడి మార్గాలను అడ్డుపడుతుందో, యేసు రక్తమే చేయమనండి గట్టిగా. యేసు రక్తములో ఉన్న శక్తి చాలా గొప్పది. ఆర్ యు రెడీ? సి, నీ గురించి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేరం మోపుతాడు. చెప్పండి, నీ గురించి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేరం మోపుతాడు. ఇంకోసారి గట్టి చెప్పండి, నీ గురించి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేరం మోపుతాడు. మీరిద్దరు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, మీరిద్దరు ఎక్కడుంటేనే కలిసి ఉంటారు. కానీ మీ స్నేహం చెడగొట్టడానికి నీ గురించి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏం మోపుతాడు? నేరం మోపుతాడు. ఈ రోజున కలిసున్న స్నేహితులు, కలిసున్న అన్నా తమ్ముళ్ళు, కలిసున్న అక్కా చెల్లెలు, కలిసున్న విశ్వాసులు ఈ రోజున విడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ గురించి వాడు నేరం మోపాడు. దీన్ని జయించడానికి ఒకే ఒక శక్తి, యేసు రక్తం చేయి. విడిపోయిన సంబంధాలు ఐక్యపడిన గాక. అంత మటుకే కాదు, మన గురించి దేవుని దగ్గరికి వెళ్ళి నేరం మోపుతాడు. బి, దేవుని గురించి మన దగ్గరికి వచ్చి నేరం మోపుతాడు. సి, నీ గురించి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేరం మోపుతాడు. డి, నీ స్నేహితుని గురించి నీ దగ్గరికి వచ్చి నేరం మోపుతాడు. మళ్ళా నీ స్నేహితుని గురించి నీ దగ్గరికి వచ్చి నేరం మోపుతాడు. ఇంకోసారి, నీ స్నేహితుని గురించి నీ దగ్గరికి వచ్చి నేరం మోపుతాడు. మీ ఇద్దరి మధ్యలో ఇంకా గ్యాప్ చేయాలా? అన్న తమ్ముల మధ్యలో గ్యాప్ చేయాలా? అక్క చెల్లెల మధ్యలో గ్యాప్ చేయాలా? స్నేహితుల మధ్య గ్యాప్ చేయాలా? స్నేహితుల మధ్య గ్యాప్ చేయాలా? విశ్వాసికి మధ్య గ్యాప్ చేయాలా? విశ్వాసి దైవజనుల మధ్య గ్యాప్ చేయాలా? వాడి ఆటలు సాగాల నీ ఇంట్లో, అన్న తమ్ముల మధ్యలో సాగాల,
అక్క చెల్లెల మధ్యలో సాగాల, భార్యాభర్తల మధ్యలో సాగాల. స్నేహితుడు కలిసి ఉంటే అక్కడ అద్భుతం జరిగిందని అడిగి తెలుసు. నాన్న కొడుకు కలిసి ఉంటే ఐక్యతగా ఉంటారని తెలుసు. తల్లి కూతురు కలిసి ఉంటే అద్భుతం జరిగిందని తెలుసు. కోడలు అత్తయ్య కలిసి ఉంటే అద్భుతం జరిగిందని తెలుసు. కొడుకు అల్లుడు కలిసి ఉంటే ఐక్యత కలిగి ఉంటే అద్భుతం జరిగిందని తెలుసు. భార్య భర్తలు ఐకమత్యంగా ఉంటే అద్భుతం జరిగిందని తెలుసు. అందువలన వాడు నీ గురించి వాళ్ళ గురించి నేరం మోపుతాడు. నువ్వు వాడి నేరాలకు నువ్వు బలవ్వకూడదు. ఈరోజు ఏదైనా సరే నీ ఇంట్లో లాంటివి జరుగుతున్నాయా, యేసు రక్తం మీద ఆధారపడు. పంచాయతీల మీద ఆధారపడకు. వేరే మీడియాల మీద ఆధారపడకు. యేసు రక్తం మీద ఆధారపడు. విడిపోయిన స్నేహ సంబంధం మళ్ళా ఐక్యపడుతుంది. ఏ మంచి స్నేహాన్ని కూడా వదిలిపెట్టకు. ఎవరు ఏ రోజు నీకు ఉపయోగపడతారో తెలియదు. హల్లెలూయా. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏ రోజు కూడా ఏ మంచి స్నేహితుడిని కూడా విడిచిపెట్టకు. నీ గురించి వెళ్ళి నీ స్నేహితుడు నేరం మోపుతాడు. నీ స్నేహితుడి గురించి నీ గురించి నేరం మోపుతాడు. భయంకరుడు ఆడు. ఎన్ని స్నేహ సంబంధాలు తెగిపోయినాయో, ఎన్ని కుటుంబాలు ముక్కలైపోయినాయో. నీ స్నేహ సంబంధం మళ్ళా తిరిగి కట్టబడాలి. ఒక అద్భుతం సిలువలో జరిగింది మీ ఇంట్లో ఇప్పుడు జరగబోతుంది. ఆర్ యు రెడీ? పిలాత్, హెరోద్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆమేన్. పిలాత్, హెరోద్ బెస్ట్ ఫ్రెండ్స్. కానీ పిలాతు గురించి హెరోద్ దగ్గరికి వెళ్ళి నేరం మోపాడు సాతాను గాడు. పిలాతు గురించి, హెరోదు గురించి పిలాతు దగ్గర నేరం మోపాడు. బద్ధ శత్రువులుగా మారారు. కానీ సిలువ దగ్గర వీళ్ళిద్దరూ మళ్ళా స్నేహితులయ్యారు. నా యేసయ్య ఆశ ఇదే. కొన్ని నమ్మదగిన ఫ్రెండ్స్ నీకు దూరం అయిపోయారు. మంచి ఫ్రెండ్స్ నీకు దూరం అయిపోయారు. అసలు ఏ కారణం లేకుండా దూరం అయిపోయారు. నీ ఇంటికి రావటం మానేసేశారు. నీకు ఫోన్ చేయడం మానేశారు. నిన్ను కలవడం మానేశారు. ఎందుకు జరిగిందా అని నీకు ఈరోజు కూడా అర్థం కావట్లా. మంచి అన్నా తమ్ముళ్ళు, ప్రాణం పెట్టుకునే అన్నా తమ్ముళ్ళు, ప్రాణం పెట్టుకునే అక్కా చెల్లెలు, ప్రాణం పెట్టుకునే భార్యాభర్తలు ఏదో ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటున్నారే తప్ప, ఏదో అన్నా తమ్ముళ్ళుగా ఉంటున్నారే తప్ప, ఏదో అక్క చెల్లెలుగా ఉంటున్నారే తప్ప, విశ్వాసాన్ని రాసుకొని కూర్చుంటున్నారే తప్ప, మీ మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది. నీ మీద నేరం మోపువాడు యేసు రక్తములో వాడి కూలిపోయి ఉన్నాడు ఈ పగటి వేళ.